సుపరిచితమైనటువంటి లేఖన భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకున్నాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నుండి తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో నుండి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. తల వంచండి, ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడైన తండ్రి, చదివిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ దినమునైనా మా కొరకు కల్వరి శిలువలో మీరు పొందినటువంటి శ్రేష్టమైన బలియాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం. మీ శరీరం మాకు జీవాహారం అనుగ్రహించారు, మీ రక్తము నిత్యమైన పానముగా మాకు దయచేశారు. ఈ బలాఢ్యమైన దినమున చదివిన లేఖన భాగాన్ని క్లుప్తంగా మేము ధ్యానం చేసుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన హృదయాలతో నీ పనుల్లో పాలు పంపులు పొందినట్లుగా తగిన సిద్ధపాటును మీరు మాకు అనుగ్రహించమని, రావలసిన బిడ్డలను నడిపించండి. ఇంతవరకు ఆరాధనలకు సమస్తమైన కార్యాల్లో మాతో ఉండి మీరు నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగువలెను, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును మీరు ప్రచురించుదురు. ఎప్పటి వరకు అండి? ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని మనం ఏం చేయాలంట? ప్రచురపరచాలి. ఈ రొట్టెలోని తిని ఆయన పాత్రలోనిది మనం త్రాగవలెను. అలా త్రాగినప్పుడు ఆయన మరణాన్ని మనం ఏం చేస్తామంట? ప్రచురిస్తూ ఉంటాం. కింద రాయబడిన వచనం అంటాడు, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఆ లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. ఒకప్పుడు మనం అపరాధులమై ఉండగా, ఒకప్పుడు మనం పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయి తన విలువైన ప్రాణ త్యాగము చేత మన అపరాధముల నుండి, మన పాపముల నుండి విడిపించుటకు యేసయ్య కల్వరి శిలువలో తన విలువైన రక్తాన్ని చిందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి వాడు ఆయన పాత్రలో నుండి త్రాగునప్పుడు తిన్నప్పుడల్లా ఆయన మరణాన్ని ఇచ్చేదంట ప్రచురపరచాలి. అయోగ్యముగా దేవుని బలలో చేయవేయకూడదు. మనలో ఉన్నటువంటి లోపం ఏమిటో, అవిధేయత ఏమిటో, దేవునికి ఆయస్కరమైనటువంటి క్రియలు మనలో ఏమున్నాయో వాటిని విడిచిపెట్టి మనము పరీక్షించుకొని యేసుక్రీస్తు రక్తము చేత మన హృదయాన్ని కడుక్కొని శుద్ధమైన హృదయముతో ప్రభు బలలో పాలు పంపులు పొందుగాక. హల్లెలూయా. అందుకని అంటాడు లేవియా కాండము 20వ అధ్యాయము 7వ వాక్యములు అంటాడు. లేవియా కాండము 20వ అధ్యాయం 7వ వాక్యం, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి, పరిశుద్ధులైయుండుడి, నేను మీ దేవుడనైన యెహోవాను. దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట? పరిశుద్ధపరచుకొనుడి, పరిశుద్ధులైయుండుడి, నేను మీ దేవుడైన యెహోవాను అంటున్నాడు. ఆయన మన దేవుడైన యెహోవా అని ఎటువంటి వాడు? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కపటమైన
నిష్కల్మషుడు పాపులలో చేరకుండా ప్రత్యేకముగా ఉన్న దేవుడు. హల్లెలూయా. మనలో కూడా ఆయన వల్లే మనం పరిశుద్ధులుగా ఉండాలని, ఆ మహిమను విడిచి, ఆ ఉన్నతమైన పరలోక భాగ్యాన్ని విడిచి, ఆయన దీనుడుగా రిక్తునిగా తనను తాను తగ్గించుకొని మన కొరకు వచ్చి ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులయుడి. మనలను పరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులగుటకు దేవుడు మనలను పిలువలేదు. కనుక దేవుడు పెట్టారా, ఈరోజున ప్రభు బాలలో మనము పాలు పంపులు పొందబోతున్నాం. కాబట్టి ఆయన రక్తమును గురించి, ఆయన శరీరమును గురించి మనము అపరాధములము కాకుండా మనల్ని మనం ఈ రోజున పరీక్షించుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. నీ తలంపులు ఎలాగున్నాయి, నీ చూపులు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగుంటుంది, మన వస్త్రధారణ ఎలాగుంటుంది, మన క్రియలు ఎలాగుంటున్నాయి. ఇదిగో దేవుడు న్యాయపీఠం ఎదుటంట ఈ దేహముతో జరిగించిన మంచి క్రియలను బట్టి, చెడ్డ క్రియలను బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట వాని క్రియలకు తగినటువంటి ప్రతిఫలము ఆయన యొద్ద ఉన్నది. కాబట్టి మన దేవుడు ఆ జ్యోతిర్మయుడు తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కనుక ఈరోజున ఆయన బలలో పాలు పొందుతున్న మనము ఆయన యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి మనము అపరాధములు కాకుండా మనము పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని దావీదంటాడు, నేను కూర్చుండుటయు నేను లేచుటయు ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజున మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన తలంపులను ఎరిగిన దేవుడు, మన ఆలోచన ఎరిగిన దేవుడు, మన క్రియలన్నింటినీ పరీక్షిస్తున్న దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం, ఎలాగో దేవుని ఆరాధిస్తున్నాం, ఎలాగో దేవుని గణపరచగలుగుతున్నాం, ఎలాగో దేవుని మనము సేవించగలుగుతున్నాం. మన దేవుడు ఎవరై అంటే అక్కడ రాయబడిన మాట, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించవలెను. ఈరోజు ఆత్మతో దేవుని ఆరాధిస్తున్నారండి? సత్యముతో దేవుని సేవిస్తున్నారా? దేవుని సన్నిధిలో విధేయులుగా పరిశుద్ధులుగా మీరు జీవించగలుగుతున్నారా? ఒకవేళ పరిశుద్ధత మనలో లేకపోతే ప్రభుని మనము చూడలేము, ఆయన తేజస్సు మనం అనుభవించలేము. అందుకని నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులైనడి, మిమ్మల్ని మీరు కడుక్కొనుడి, మీ మీద నేను శుద్ధ జలము చల్లెదను అని యేసు గ్రంథంలో రాయబడిన మాట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన హృదయాన్ని మనం ఏం చేయాలంటే ఇదిగో యేసు రక్తము చేత మనం కడుక్కోవాలి. దేవుని స్తోత్రం కలగండి. అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య మనందరి హృదయాలు కడిగి పరిశుద్ధులుగా మార్చును గాక, పవిత్రులుగా మనల్ని సిద్ధపరచును గాక. మనలో ఉన్న ప్రతి దోషము కల్మషము యేసు రక్తము కొట్టువేయబడును గాక. కడుక్కోవాలి మన హృదయాన్ని, మన దేహాన్ని ప్రతిరోజు ప్రియమైన వాళ్ళరా స్నానం చేస్తూ మన దేహాన్ని ఏదైతే శుద్ధి చేసుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా మన హృదయము శుద్ధిగా ఉండాలి. అందుకని మత్తయి సువార్తలో అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరు చూస్తారంట? దేవుని చూస్తే గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హృదయం శుద్ధి లేకపోతే దేవుని చూస్తామా? ఆయన మహిమను చూస్తామా? ఆయన తేజస్సును చూస్తామా? ఆయనతో కలిసి జీవించగలుగుతామా? అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇదిగో ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ఉన్న మన హృదయం శుద్ధీకరించబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. మన దేవుడు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టుకలో కామ క్రోధ మదమత్సరము లేని పవిత్రుడుగా పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో కన్యక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన తన ప్రజల పాపముల నుండి విడిపించుటకు, రక్షించుటకు ఆయన కన్యక గర్భమున పరిశుద్ధుడిగా లోకానికి వచ్చాడు. కొట్టు చప్పట్లు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. నీవు నేను కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధుడుగా ఉండాలి.
పవిత్రుడుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, పాపము లేని వారమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకప్పుడు పాపములో ఉన్న మనకు, శాపములో కొట్టుమిట్లాడుతున్న మన కొరకు పరిశుద్ధుడు రావటం వలన మన పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన బలి కలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించి తన విలువైన రక్తాన్ని చిందించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి ఆయన రొట్టెను, ఆయన ద్రాక్షారసమును త్రాగువాడు ఆయన శరీరములకు వచ్చి, ఆయన రక్తములకు వచ్చి అపరాధులు కాకుండా పవిత్రులుగా మనం సిద్ధపరచుకొని యోగ్యమైన హృదయంతో మనం పరీక్షించుకున్నాం. దేవునికి మన హృదయాన్ని సమర్పిద్దాం. మనకు దేవునికి మనకు అడ్డుగా ఉన్నది ఏమిటో ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అతిక్రమములు దాచుకున్నవాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరముతో నింపబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాపాన్ని ఇంకా ఎంతకాలం అని హృదయంలో దాచిపెట్టుకుంటామండి? ఇంకెంతకాలమని ఈ దురాభిమాన లోకములో, పాపములో దేవునికి అయిష్టమైనటువంటి క్రియలను ఎంతకాలం అని హృదయంలో దాచిపెడతావు? ఈ రోజు నుండైనా, ఇదిగో ఈ క్రిస్మస్ దినాలలోనైనా మన హృదయాన్ని పరిశుద్ధముగా మార్చుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధంగా మార్చుకుంటే పరిశుద్ధుడైన యేసయ్య మన హృదయంలోనికి వస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన మన హృదయంలోనికి వస్తే మన హృదయంలో చీకటి తొలగిపోతుంది, అపవిత్రత తొలగిపోతుంది, చీకటి కార్యాలు తొలగిపోతాయి, వెలుగు మన హృదయంలోనికి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ వెలుగైన యేసయ్యకు మన హృదయంలో స్నానం ఇద్దాం, ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. దేవునికి సంపూర్ణంగా మన దేహాన్ని, మన శరీరాన్ని ప్రభు యొక్క సన్నిధిలో ఆయన బలిపీఠం మీద సమర్పిద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇకనే రోమపత్రికలు అన్నాడు, ఇకనైనాను ఈ లోక మర్యాదను మీరు అనుసరించదు, ఇక మానివేసేయండి. ఈ సంవత్సరం ఆఖరిలోనికి రాబోతున్నాం, ఈ సంవత్సరం ముగింపులోనికి రాబోతున్నాం. ఈ లోక మర్యాదలు, ఈ లోక ఆచారాలు, ఈ లోక సంప్రదాయాలన్నిటినీ సమాధి చేయబడును గాక. బాధ పెట్టండి, ఇక ముగించండి ప్రియమైన వల్ల. ఇక ఎంతకాలం అని వాటిని మన హృదయంలో పెట్టుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించడం దేవుని ఉద్దేశం కానే కాదు. మనమందరము పరిశుద్ధులుగా మార్చబడి, నీతిమంతులుగా మార్చబడి, ఖర్జూర మంటలు చేతపట్టుకొని నూతన సంవత్సరంలో గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారమై ఆయన ఎదుట నిలబడదుముగాక, ఆయన ఎదుట నిలబడదుముగాక, ఆయన సన్నిధిని ఆనందించుదుముగాక, ఆయన సన్నిధిని ఆపాటించుదుముగాక. కొట్టు చప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. నూతన సంవత్సరంలో సంపూర్ణమైన పరిశుద్ధులుగా మార్చబడి వెళ్ళాలి. లోక సంబంధమైన క్రియలతో, లోక సంబంధమైనటువంటి ఆచార అలవాట్లతో కాదు, పరిశుద్ధులుగా ఉండి నూతన సంవత్సరం ప్రారంభిస్తే నూతన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించును గాక. నూతన అనుభవాలతో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. మిమ్మల్ని, మీ బిడ్డలను దేవుని సంవత్సరం ఆఖరిలో కృపతో నింపి ఆశీర్వదించును గాక. తరల వంచని ప్రార్థన చేసుకున్నాం.